సనాతన ధర్మం గత ఏడాది ఎన్నికల ముందు నుండి ఇది దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. నేతల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఇక తాజాగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ నేపథ్యంలో అసలు సనాతన ధర్మం ఏంటి? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిప్యూటీ సీఎంల వాదనలకు కారణం ఏంటి అనేది విశ్లేషించుకుందాం. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. నేను దీప. ముందుగా ఇద్దరి వాదనలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తిరుమల సాక్షిగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కి పవన్ సనాతన ధర్మంపై సూటిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లీష్, తమిళ్లో పవన్ ఇచ్చిన స్పీచ్, అలాగే వార్నింగ్లు సౌత్ నుండి ఏ లీడర్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదనే చెప్పాలి. ఒక హిందువుగా, పరమతాలని గౌరవించే భారతీయుడిగా సనాతన ధర్మం విషయంలో రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన కామెంట్ల పట్ల పవన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూస్తే సనాతన ధర్మం మిమ్మల్నే తుడిచేస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే పవన్ చేసిన కామెంట్లను ఛాలెంజ్గా తీసుకుని సనాతన ధర్మాన్ని స్టాలిన్ చెప్పినట్లుగానే తుడిచేస్తానని అంటున్నాడా, లేక తర్వాత కౌంటర్ ఇస్తానని బదిలిచ్చాడా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 2023 సెప్టెంబర్లో ఉదయనిధి స్టాలిన్ హిందూ మతం గురించి చేసిన కామెంట్లు అప్పట్లో దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు ఉదయనిధి స్టాలిన్. అప్పట్లో దీనిపై పవన్ కౌంటర్ ఇచ్చారు కూడా. అయితే తాజాగా ఉదయనిధి స్టాలిన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి తమిళ్ పాలిటిక్స్ పెరియర్ సిద్ధాంతాలపైనే నడుస్తాయి. డిఎంకే నేతలు ఆయన భావజాలాన్నే పాటిస్తారు. సనాతన ధర్మంలోని పెనవేసుకుని ఉన్న అంటరానితనంపై పెరియర్ యుద్ధాలే చేశాడు. ఇప్పుడు పవన్ సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకోవడం, అదే సమయంలో డిఎంకే టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉండడం రెండు రాష్ట్రాల మధ్య వైరానికి దారితీసే అవకాశాలను కొట్టిపారేయలేం అని అంటున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తమిళుల్ని ఐక్యానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. తమిళనాడులో ప్రధానంగా రెండు పార్టీలే ఉన్నా కూడా ఆ రెండు పెరియర్ సిద్ధాంతాల విషయంలో ఒకే తాటిపై ఉంటాయి. బీజేపీతో కొన్నాళ్లు పొత్తులో ఉన్న అన్నా డిఎంకే 2023 అక్టోబర్లో తెగదెంపులు చేసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పెరియర్పై చేసిన నెగిటివ్ కామెంట్లతో అన్నా డిఎంకే పొత్తును బ్రేక్ చేసింది. ఇక చాలా కాలంగా తమిళనాడులో ఎలాగైనా ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి 2024 ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. మతపరమైన కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచిన అన్నామలై కూడా ఓడిపోయారు అక్కడ. ఇప్పుడు పవన్ కేవలం ఏపీలోనే కాదు, తెలంగాణ, తమిళనాడుతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన తమిళ్ పాలిటిక్స్ పైన ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్నట్లుగా పవన్ కౌంటర్లు చూస్తుంటే అర్థమవుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు వారాహి డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ పైన విమర్శలు గుప్పించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో కూలీవాళ్లు, రైతులు ఎక్కడైనా కనిపించారా అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మీకు సనాతని హిందువుల ఓట్లన్నీ కావాలి, కానీ మీరు రాముణ్ణి గౌరవించరా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇక తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడేవారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని డిఎంకే నేతలు పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయంగా సంచలనంగా మారుతున్న సమయంలో అసలు సనాతన ధర్మం ఏంటి అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆ విషయానికి వచ్చేద్దాం. సనాతన ధర్మం అనగానే హిందువులకే ముడిపెడుతూ ఉంటారు. వాస్తవానికి హిందూ సనాతన ధర్మం అంటూ ఏం లేదు అంటారు. సనాతన అంటే శాశ్వతమైనదని అర్థం. ఎప్పటికీ ఉండే సత్యమే ఈ సనాతన ధర్మం అంటారు. అయితే కొందరు హిందూ వ్యతిరేకులు, నాస్తికులు సనాతన ధర్మం సమాజంలో అసమానతల్ని సృష్టిస్తోందని లేనిపోని అపోహలు కల్పించారు. అలా కల్పిస్తూనే ఉంటారు కూడా. వాస్తవానికి
సనాతన ధర్మానికి ఆది అంతాలు లేవని చెప్పాలి. క్రమబద్ధమైన జీవన విధానాల్ని మానవాళికి అందించి దానిని శాసించేది సనాతన ధర్మమే. ఇక ధర్మం అంటే ఒక నియమం. ధర్మం అంటే అది ఒక మతం కాదు. సనాతన ధర్మంలో మన జీవితం ఉత్తమంగా నడవడానికి అంతర్లీనంగా నియమాలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఆ నియమాలు ఉండకపోతే మన జీవితం సరిగ్గా సాగదని, అందుకే ఈ నియమాలు అని అంటూ ఉంటారు. వాస్తవానికి సనాతన ధర్మం అందరికీ వర్తిస్తుంది. ఈ నియమాలు మనకు మార్గదర్శకాలు. ఏ సంస్కృతి కూడా ఇంత ఘనంగా ఉండదు. అందుకే మనం గొప్పగా ఇది నా సనాతన ధర్మం అని అంటాం. సనాతన ధర్మం ప్రతి జీవికి వర్తిస్తుంది. జీవితంలో వివిధ అంశాలను, జీవితంలో వివిధ దశల్ని, చివరికి మరణం తర్వాత కూడా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ఒక రకంగా జీవితాన్ని లోతుగా చూసే విధానమే సనాతన ధర్మం. దీనిని సనాతన ధర్మాన్ని సమర్థించేవారు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే సనాతన ధర్మం వైరస్ వంటిదని అనడమే కాకుండా ఇక తన మాటలపై విమర్శలు వచ్చినా ఉదయనిధి దానిని సమర్థించుకోవడం విశేషం. మతాలు కులాల పేరిట సనాతన ధర్మం అనేది సమాజాన్ని విభజిస్తోందని, మనుషుల్ని సమానత్వాన్ని ఈ సనాతన ధర్మం విడగొట్టేస్తోందని ఉదయనిధి గతంలోనే అభిప్రాయపడ్డారు. తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానన్న ఆయన సనాతన ధర్మం వల్ల బాధపడుతున్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల ప్రజల తరపున మాట్లాడాను అని అన్నారు. అయితే ఉదయనిధి లాంటి వారిని లక్షల మందిని సనాతన ధర్మం చూసిందని సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అదే చెప్పారు. భయంకరమైన చొరబాట్లు, విధ్వంసాలను కూడా ఎదుర్కొని నిలిచిందని, సనాతన ధర్మాన్ని ఆచరించే వారిపై దాడులు జరిగాయని, అయినా ఇంకా ఈ దేశంలో సనాతన ధర్మం ఉందని ఆ ధర్మాన్ని నమ్మిన వారు అంటున్నారు. మొత్తంగా కొన్ని విశ్వాసాల్ని ఇలా రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని, ప్రజల భావోద్వేగాల్ని ఓట్ల రూపంలో రాజకీయ అవకాశంగా మలుచుకోవడం కరెక్ట్ కాదని స్పష్టంగా చెప్పి తీరాలి.